హలో ఎవ్రీవన్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా ఏటీఎస్ గురించి మాట్లాడబోతున్నాం. అసలు ఏటీఎస్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి? రీసెంట్ టైంలో ఏటీఎస్ గురించి చాలా ఎక్కువ వింటున్నాం. దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, లైక్ దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఇది మెయిన్గా హైరింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తాం. ఒక పర్సన్ మనం ఒక జాబ్కి హైర్ చేసుకునేటప్పుడు జరిగే మెజారిటీ ఆఫ్ ద ప్రాసెస్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే, మనం సీవీని అప్లోడ్ చేసిన తర్వాత జాబ్లో అది సీవీ అన్ని చెక్స్ పాస్ అయిన తర్వాత బయటికి వెళ్తే, పాస్ అయిన సీవీస్లో వాళ్ళకి నచ్చిన సీవీస్ని మన హైరింగ్ మేనేజర్స్ లేదా రిక్రూటర్స్ చెక్ చేసుకొని వాళ్ళు మనకు కాల్ చేసి ఇంటర్వ్యూస్కి పిలవడం కానీ, లైక్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూసా, లైక్ కాల్ ఇంటర్వ్యూసా అనేది వాళ్ళు నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవచ్చు అనమాట. అసలు దీనంతట్లో అసలు ఏటీఎస్ ఏం చేస్తుంది, దీనంతటికి వెళ్ళే ముందు నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సో మీరు ఒక మొబైల్ కొనాలి. ఆ మొబైల్లో 64 GB ర్యామ్ ఉండాలి, లైక్ 1 TB హార్డ్ డిస్క్ స్టోరేజ్ ఉండాలి, లైక్ 32 మెగాపిక్సెల్ కెమెరా కావాలి మీకు, లైక్ పెద్ద బ్యాటరీ కావాలి, లైక్ 20 hours బ్యాటరీ కావాలి, అండ్ దెన్ స్లిమ్ డిజైన్ అలాంటిది కావాలి. సో మీకు అమెజాన్లోకి వెళ్ళిన తర్వాత మీకు పర్టికులర్గా ఒక బ్రాండ్ తెలిస్తే దాంట్లో చెక్ చేస్తారు, లేదంటే ఓవరాల్గా మీరు చూద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీరేం చేస్తారు, టిక్ బాక్స్లో ఒక ఈ సైజ్ 1 TB, మినిమం 1 TB, లైక్ మినిమం 64 GB ర్యామ్, మినిమం ఈ బ్యాటరీ, మినిమం మొబైల్ వెయిట్, ఇదన్నీ మీరు అక్కడ సెలెక్ట్ చేస్తే కావాల్సిన అవన్నీ కరెక్ట్గా ఉన్న మొబైల్స్ మీకు అక్కడ అపీర్ అవుతాయి అనమాట. అందులోంచి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సేమ్ ఏటీఎస్ కూడా అదే ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఏదైనా జాబ్కి మనం అప్లై చేసినప్పుడు మన సీవీని అందులో అప్లై చేసిన తర్వాత అది ఏటీఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఏటీఎస్ అనే సిస్టంలోకి వెళ్ళి అందులో ఉన్న కీవర్డ్స్, వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ అన్ని మ్యాచ్ అయితే, మ్యాచ్ లెవెల్ ఉండొచ్చు, లైక్ 70%, 80% అనేది రిక్రూట్ని బట్టి ఉండొచ్చు. ఇందులో రెజ్యూమే సీవీ కంపల్సరీగా 80% మ్యాచ్ అవ్వాలి, 90% అవ్వాలి అనేది అది వాళ్ళ ఇంట్రెస్ట్ అనమాట. ఎంత కావాలనేది వాళ్ళు సెట్ చేయొచ్చు. అందులో అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన ఇంటర్వ్యూస్కి మనం షెడ్యూల్ చేయడం, కాల్స్లోకి వెళ్తారనమాట. ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్ని దాటుకొని సీవీ వెళ్ళడం అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రాసెస్. అది ఎలా దాటుకొని వెళ్తుంది? ఒక ఏటీఎస్ ప్రాసెస్ని క్రాస్ అయ్యి చెక్ చేసుకొని మన సీవీ రిక్రూటర్కి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మనం జాబ్ డిస్క్రిప్షన్ అనే దాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైనా మనకి ఒక జాబ్ను వాళ్ళు పోస్ట్ చేసేటప్పుడు ఆ కింద జేడీ ఇస్తారనమాట. దాన్నే మనం జాబ్ డిస్క్రిప్షన్ అంటాం. అందులో ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి, ఏమేమి స్కిల్స్ ఉండాలి, ఏమేమి టూల్స్ తెలిసి ఉండాలి, లైక్ ఏమేమి ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఏ ఏరియా వాళ్ళ అయి ఉండాలి, పర్టికులర్లీ లోకల్ యూకే వాళ్ళ అయి ఉండాలి, లేదంటే ఇండియా వాళ్ళైనా పర్వాలేదా, గ్లోబల్ ఎవరైనా పర్వాలేదా అనేది కూడా వాళ్ళు మనకి జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే మన సీవీ తయారు చేస్తామో, సీవీ మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ జాబ్ డిస్క్రిప్షన్లో ఉండే పాయింట్స్, దానికి సంబంధించిన రిజల్ట్స్, అవుట్పుట్స్ మన సీవీలో కంపల్సరీగా ఉండేలాగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్. నేను డేటా అనలిస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటానంటే, రీసెంట్గా కొంచెం భూమిలో ఉంది, చాలామంది దాని మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఈజీగా ఉంది. లేదంటే నా సబ్జెక్ట్ నేను తీసుకోగలను, హెల్త్ అండ్ సేఫ్టీ, నా దాంట్లో రిస్క్ మేనేజ్మెంట్, యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్, నియర్ మిస్ రిపోర్టింగ్, లైక్ ఫస్ట్ ఎయిడ్, ఇవన్నీ ఉంటే అది కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి నేను డేటా అనలిస్ట్ అనే సబ్జెక్ట్ని ఎక్కువ తీసుకుంటాను అనమాట. సో ఈ జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన పాయింట్స్ మన సీవీలో ఉండేలాగా చూసుకోవాలి. అది ఎప్పుడు మనకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మనం ఉందంటే అందులో మనం చూపించవచ్చు, లేదంటే మన కాలేజీలో మనం చదివిన స్టడీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది మనం అందులో ఇస్తాం, లేదా మన ఇంటర్న్షిప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందంటే అది మన సీవీలో మెన్షన్ చేస్తాం అనమాట. మనకు కావాల్సిన జాబ్ డిస్క్రిప్షన్కి ఇచ్చిన విధంగా మన సీవీలో మెన్షన్ చేస్తాం. సో ఏటీఎస్లో ఇచ్చినప్పుడు, ఏటీఎస్లో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, లైక్ హైరింగ్ మేనేజర్, రిక్రూటింగ్ మేనేజర్, వాళ్ళు దానికి జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తారు. ఏటీఎస్ ఇది నా జాబ్ డిస్క్రిప్షన్, దీనికి సంబంధించి ఎవరెవరైతే సీవీలు అప్లై చేస్తారో, మనకు కావాల్సిన స్కిల్స్ మన జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్నవి వాళ్ళ సీవీలో మ్యాచ్ అవుతున్నాయో వాళ్ళందరినీ పాస్ చేయించి నెక్స్ట్కి పంపించు అని. సో ఏటీఎస్ అప్పుడు రంగంలో దిగి దానికి కావాల్సిన అన్ని చెకింగ్స్ అన్ని చేసిన తర్వాత ఏ సీవీ అయితే తనకు నచ్చుతుందో, ఏటీఎస్ కంప్లైంట్ ఉందో, వాళ్ళని నెక్స్ట్ ప్రాసెస్కి పంపిస్తారు. అప్పుడు వాళ్ళు మనకి కాల్ చేయడం, లైక్ ఈమెయిల్ చేయడం, ఇంటర్వ్యూస్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఆల్ అబౌట్ ఏటీఎస్ ఈజ్ చెకింగ్ యువర్ సీవీ. ఓకే,
రీసెంట్ టైంలోనే ఏటీఎస్కి ఇంత పాపులారిటీ ఎందుకుంది? కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి 5-6 ఇయర్స్ నుంచి మనకి ఏటీఎస్ మీద బాగా జరుగుతుంది. ఎర్లియర్ జాబ్ డిమాండ్, ఒక జాబ్ ఉంటే నియర్లీ 50-60 పీపుల్ అప్లై చేసేవాళ్ళు. దాన్ని ఫిజికల్ అప్లికేషన్స్ అయితే ఓల్డ్ టైంలో అయితే ఫిజికల్ అప్లికేషన్ లేదంటే వెబ్సైట్లో అప్లై చేయడం అలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనకు చాలా టూల్స్ అన్ని లింక్డ్ఇన్ వాటన్నిటిలో మీరు CV అప్లై చేసిన తర్వాత సింగిల్ క్లిక్ తోటి మీ అప్లికేషన్ పంపించవచ్చు. థౌజండ్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఈమెయిల్స్ వచ్చినప్పుడు రిక్రూటర్స్ అన్ని ఈమెయిల్స్ గోత్రు చేయలేరు అనమాట. సో అలాంటప్పుడు ఏటీఎస్ యూజ్ చేస్తుంది. నో మ్యాటర్ హౌ టాలెంటెడ్ యు ఆర్, హౌ మెనీ స్కిల్స్ యూ హ్యావ్, లైక్ హౌ ఎక్స్పీరియన్స్డ్ యు ఆర్, అన్లెస్ అంటిల్ మీ CV ఏటీఎస్ కంప్లైంట్గా మీరు ప్రిపేర్ చేయకపోతే అది ఇందులో పాస్ అవ్వడం చాలా కష్టం. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ యువర్ టాలెంట్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ స్కిల్, హౌ యు ఆర్ మేకింగ్ యువర్ ఏటీఎస్ కంప్లైంట్ కరిక్యులం విటాయ్. అది ఇక్కడ మ్యాటర్. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే అది ఏటీఎస్ పాస్ అయ్యి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు అనమాట. సో చాలామంది రీసెంట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో స్ట్రగుల్ అవుతుంది ఈ ఏటీఎస్ దగ్గర. సో మనకి బయట చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, ఏటీఎస్ రెజ్యూమ్ రాసేవాళ్ళు, ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు, ఆయా లెవెల్లో ఉన్నారు, బట్ కెరియర్ కోచెస్ ఉన్నారు, ఏటీఎస్ కంప్లైంట్ CV రాసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలామందికి ఏటీఎస్ రెజ్యూమ్ రాయడంలో హెల్ప్ చేశాను, ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ. ఈవెన్ ఫర్ మై సెల్ఫ్ నేను చాలా CVs నాకు కావాల్సిన రాసుకున్నాను. ఇక్కడ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజర్ పొజిషన్స్కి దాన్ని చేంజ్ చేయడం, అడ్వైజరీ పొజిషన్స్కి చేంజ్ చేయడం, హెల్త్ అండ్ సేఫ్టీ కన్సల్టెంట్స్కి చేంజ్ చేయడం, ప్రతి జాబ్కి దాన్ని చేంజ్ చేసి అప్లై చేస్తేనే రిజల్ట్స్ కొంచెం బాగుంటాయి అనమాట పాజిటివ్గా. సో మన CV అనేది ఏటీఎస్ కంప్లైంట్ ఉండాలి. రీసెంట్గా జాబ్ అప్లికేషన్స్ పెరిగిపోవడం, ప్రతిదాన్ని చెక్ చేయడం రిక్రూటర్ కష్టం అవ్వడం, అందువల్ల ఏటీఎస్ టూల్లో వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చి ఈ జాబ్ డిస్క్రిప్షన్ సంబంధించిన కీవర్డ్స్ ఎవరైనా CVలో ఉంటే వాళ్ళని మాత్రమే పాస్ చేసి పంపించండి మాకు అని ఏటీఎస్కి చెప్తే ఏటీఎస్ పంపిస్తే నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్తాం అనమాట. సో ఆల్ అబౌట్ ఈస్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఇప్పుడు మీకు కొంచెం ఒక బిట్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ప్లీజ్ కామెంట్. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దాని మీద కూడా వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. ఆల్ అబౌట్ ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాం, జాబ్ కొట్టే వెళ్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. కొట్టేస్తున్నాం మనం అంతే.